నమస్కారం. కొత్త వారిని వెల్కమ్ చేసే ప్రెస్ పీపుల్, ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికీ మరోసారి నమస్కారం. యాక్చువల్లీ ఇట్స్ పొలిటికల్ సెటైర్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే మనం ఒక్కొక్కసారిని ఒక చైల్డ్హుడ్ నుంచి ఒక యూత్గా ట్రావెల్ ఉంటుంది, ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్ ట్రావెల్ ఉంటుంది. అలాగా ఒక క్యారెక్టర్ అతను ఒక ట్రావెలే, వేరియస్ పర్ఫార్మెన్సెస్. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క మనిషిని మీట్ చేస్తాం మనం. అప్పుడు వాళ్ళతో మనం కలిసేది, వాళ్ళతో మనం ఎట్లా డీల్ చేస్తాం. అది దానికంటే మెయిన్ విషయం అంటే ఒక హెల్పింగ్ నేచర్ ఉండాలి, ఒక జెన్యూనిటీ ఉండాలి, ఒక హానెస్టీ ఉండాలి. అదే ఈ క్యారెక్టర్. ప్రతి వాడికి మనం హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఒక విషయాలు పూర్తి అవుతుంది. అది కార్తీ సార్ లోపల ఆటోమేటిక్ నేచర్గానే ఉంటుంది. సో నాకంటే చాలా ఈజీ అయింది అతనితో లోపల ఉన్న ఒక విషయాన్ని బయటపించడానికి. అంతే. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్కును అని ఒక టైటిల్ పెట్టడానికి ఒక ధైర్యం కావాలి ఫస్ట్. అంటే ఆ టైటిల్తో ఎవరు హీరోలు ఎవరు ఒప్పుకోరు. అది ఒప్పుకుని అంటే సినిమాకి నేను చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ చూసా ఫస్ట్ ఈ పోస్టర్. సిక్కును టైటిల్ భలే ఉంది, ఇది విచిత్రమైన సినిమాలో ఉంది అని ఫస్ట్ నేను అనుకున్నా. నాలాగే మొత్తం అందరూ కూడా ఈ టైటిల్ చూసి, హీరో స్టిల్స్ చూసి అందరూ కొత్తగా ఫీల్ అయ్యి ఫస్ట్ సినిమా చూడాలనే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు. మన కార్తీ ఇప్పుడు తమిళ అబ్బాయి గారు తెలుగు అబ్బాయి అయిపోయింది. చాలా మంచి రెవెన్యూస్ రాబడుతున్నారు ఇప్పుడు ఇక్కడ. అలాగే జ్ఞానవేల్ రాజా గారు ఒక సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్లే విధానం చాలా బాగుంటుంది. అంటే ఒక సినిమా రిలీజ్ అవుతుందని అంటే ఒక తెలుగు సినిమా, పెద్ద హీరో సినిమా ఎలా అయితే రిలీజ్ అయితే ఒక సౌండ్ ఉంటుందో ఆ సౌండ్ ఆయన క్రియేట్ చేయగలుగుతున్నారు. ఈ సినిమా కూడా చాలా, మీరు చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యి ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ శంకర్ దిల్ సినిమా అప్పుడు నాకు పరిచయం ఉంది, నాతో కలిసి పనిచేశాడు. తర్వాత లాంగ్ గ్యాప్ మళ్ళీ ఈవేళ చూసా. ఆల్ ది బెస్ట్. అంటే చాలా స్ట్రగుల్ అయి నిన్న జ్ఞానవేల్ గారు చెప్పారు, దగ్గర 14 years నుంచి డైరెక్టర్ కావాలని తన కళని ఈ సినిమా ద్వారా తీర్చినందుకు జ్ఞానవేల్ రాజా గారికి, నిర్మాతగా ఆయనకి, హీరోగా కార్తీ గారికి తన తరఫున నేను థ్యాంక్స్ చెప్తాను. అలాగే హీరోయిన్ ఈ అమ్మాయి మన తెలుగు సినిమాల భావాలు పరిచయం, ఒక పెద్ద సినిమా తమిళ్లో ఎంటర్ అయిన లక్. అలాగే ఈ పిక్చర్ మ్యూజిక్ కానీ పిక్చర్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా లక్కీ ఇంత మంచి టీంతో పనిచేయడం. అండ్ ఇది నాకు తెలుగు అండ్ తమిళ్లో పెద్ద ప్లస్ అవుతుంది. ఐఎమ్ రియలీ లక్కీ టు గెట్ టు వర్క్ ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ. అండ్ ఈ మూవీలో యాక్చువల్లీ హీరోయిన్ మూవీ టీజర్ అంతా చూస్తే పొలిటికల్ సటైర్, సో హీరోయిన్ రోల్ చాలా తక్కువ ఉంటుంది అనుకుంటారు. బట్ మూవీ చూస్తే మీకు తెలుస్తుంది హీరోయిన్ రోల్ చాలా బాగుంది. ఇట్స్ గాట్ అ లాట్ ఆఫ్ స్కోప్ టు పర్ఫార్మ్. సో ఐ రియలీ థ్యాంక్ శంకర్ గారు. అండ్ I also thank Karthi sir for such a wonderful experience while working. We just shot a little, but it was so much fun. And I also thank Gnanavel sir for giving me this opportunity. So that's about it. Thank you so much. And I take this opportunity to thank my cast and crew, director Mr. Shankar Dayal, Muttaya, cameraman, music director G.V. Prakash. And it's a wonderful film, and we have got a wonderful team to work with. Karthi sir, Pranita, Kota Srinivasa Rao sir, Nazar sir, Radhika madam, Roja madam. It's a big team, and Santanam as comedian. It's a big team and wonderful script, and it's the right time I think we are producing a bilingual. I'm very proud that this is the first film which is going to come as a straight Telugu for Karthi. After the hat-trick hit of Ivana Guppudu, Avara and Na Peru Shiva. So I take this opportunity to thank each and everyone. It's a wonderful script, and I thank my dear friends, press people, media, internet,
continuously supporting us throughout our ventures, and the Andhra people, Telugu audience, for accepting good content and recognizing us among the biggies. Yeah, thanks a lot. సగుని టైటిల్ ఫస్ట్ పెట్టినప్పుడు నాకు కొంచెం భయం వస్తుంది, ఏంటిది మూవీ తర్వాత అందరూ సగుని పిలుస్తున్నారని ఒక భయం వస్తుంది. బట్ ఆ క్యారెక్టరైజేషన్ ఏంటో అది యాక్చువల్ సగుని కాదు, అది కృష్ణ పరమాత్మ లాంటి ఒక క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టరే. బట్ హీ ఈస్ వెరీ స్మార్ట్ అండ్ కంప్లీట్లీ హీ ప్లేస్ విత్ పీపుల్స్ మైండ్స్. సో అందుకే సగుని అని ఒక టైటిల్ పెట్టారు. బట్ ఆ టైటిల్ అప్పటి నుంచి పెద్ద ఎక్స్పెక్టేషన్ అయిపోయింది సినిమాకి. అండ్ luckily in this film also I have a lot of get-ups, so that keeps movie very interesting. 20 minutes, every 20 minutes there's a twist in the script. And the second half mottham, if you see, there is a huge supporting cast. Kota Srinivas garu, Radhika madam. So for me, first time I'm working with legends. ఇప్పుడు వరకు నేను చేసిన సినిమాస్ లో అందరూ న్యూ ఫేసెస్ కొత్త యాక్టర్స్, బట్ ఈ సినిమాలో ఫస్ట్ టైం ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ సచ్ టాలెంటెడ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్. అండ్ శంకర్ గారికి ఫస్ట్ నేను కంగ్రాట్స్ చెప్పాలి, ఇలాంటి ఒక స్క్రిప్ట్ అండ్ టు డీల్ విత్ ద ఎక్స్పెక్టేషన్. ఇప్పటి వరకు నాకున్న ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ గా మీట్ అవుతున్న ఒక సూపర్ స్క్రిప్ట్. అండ్ ద వే హీ అడాప్ట్స్, ఒక్కొక్కసారి స్మాల్ డౌట్స్ ఉన్నప్పుడు ఏదైనా ఎక్కువ చేయాలంటే ఇమ్మీడియట్ గా అది ఆల్టర్నేట్ చెప్పారు. సో అది పెద్ద టాలెంట్ ఒక డైరెక్టర్. సో ఇట్స్ గోనా బి అ బిగ్ నేమ్ వెరీ సూన్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ప్రణీత ఈ సినిమాలో ఒక డెడికేటెడ్ ఆర్టిస్ట్. మార్నింగ్ వచ్చారంటే అది ఏం డైలాగ్స్, అండ్ ద వే షీ పిక్స్ అప్ లాంగ్వేజ్, షీ పిక్స్ అప్ తెలుగు సో ఫాస్ట్, షీ పిక్స్ అప్ తమిళ్ సో ఫాస్ట్. సో ఐమ్ వెరీ జెలస్ దట్ వే. అండ్ ఇట్స్ ప్లెజర్ వర్కింగ్ ఇన్ దిస్ టీమ్. మంచి టీమ్, కెమెరామ్యాన్ నుంచి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్. ఫస్ట్ టైం ఒక మాస్ సినిమా చేస్తున్నారు, సో అన్ని మాస్ సాంగ్స్ చేస్తారు. ఇట్స్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ముఖ్యంగా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే ప్రెస్ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడ వెళ్తే ఇప్పుడు అందరూ నన్ను శివ అని పిలుస్తున్నారు, అది ముఖ్యమైన కారణం మీ అందరే. సో సార్ నా పేరు కూడా శివ అని చెప్తున్నారు. సార్ నా పేరు శివ కాదు సార్, నా పేరు కార్తీ సార్ అని చెప్తున్నారు. సో అంత రీచ్ అయిపోయింది సినిమా. సో ఫస్ట్ మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా కూడా డెఫినెట్ గా మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్. అండ్ ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ స్టూడియో గ్రీన్ టీమ్ అగైన్. అది నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటి. సో నాకు ఏం ప్రాబ్లం లేదు. డెఫినెట్ గా టైంకు సినిమా వస్తుంది, డెఫినెట్ గా పబ్లిసిటీ కరెక్ట్ గా జరుగుతుందని నాకు చాలా హ్యాపీ ఫీలింగ్. అది పెద్ద రిలీఫ్ కూడా ఒక యాక్టర్ కి. అండ్ ఇక్కడ కిరణ్ గారికి, ప్రసాద్ గారికి అది ఎక్కడో వచ్చే అది నా ఇంట్లాగే ఉంది. ఐ ఆల్వేస్ ఫీల్ అట్ హోమ్ అండ్ ఐ కమ్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. కానీ నా ఉద్దేశం హీరో సెక్యూర్ అయ్యి ఉండడు పిక్చర్ లో, అవతల ఎవరు వేరే క్యారెక్టర్స్ సెక్యూర్ లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని మార్చటమో లేకపోతే వారికి బుద్ధి చెప్పడం ఏదో జరుగుతుంది పిక్చర్లో. ఈ పిక్చరు పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. రెండోది, నేను జాయింట్ వెంకటేష్ బాబు లాగా ఉన్నారని ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ పేరు శివ పెద్ద హిట్ అయింది తెలుగులో డబ్ చేసిన పిక్చరు. అన్నిటికన్నా ఏంటంటే వారి తండ్రి నా పిక్చర్లో హీరో శివకుమార్. చాలా పిక్చర్స్లో సురేష్ ప్రొడక్షన్స్లో నేను తీసిన తమిళ పిక్చర్స్లో యాక్ట్ చేశారు. శివకుమార్, ముద్దురామన్ గారు, వీళ్ళందరూ కూడాను. వాళ్ళు తమిళ హీరోయిన్ శివాజీ గణేషన్ గారు, చాలా రజనీకాంత్ గారు అంతాను యాక్ట్ చేశారు. వారి అబ్బాయి నాకు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. బాబుకు మంచి పేరు రావాలని వారి నాన్నగారి మాదిరి ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకొని పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతకి, టెక్నీషియన్స్ అందరూ కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాను.